గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులలో కొంతమంది మేము కన్యా రాశిలో జన్మించామండి, మేము ఏ దానాలు ఇవ్వాలి, ఏ దైవారాధన చేయాలి, ఏ రోజులు మాకు బాగా కలిసి వస్తాయి, ఎలాంటి పరిహారాలను పాటించాలి అని అడుగుతున్నారు. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు వారి కష్టాలను తొలగించుకోవటానికి, మంచి ఆరోగ్యం కోసం, మంచి ఆదాయం కోసం, జీవితంలో అభివృద్ధి కోసం, అనేక ఇతర మంచి విషయాల కోసం మీ రాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాలండి. కావున కన్యారాశి వారు బుధుని యొక్క అనుగ్రహం కోసం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే బుధ బీజ మంత్రాన్ని ప్రతిరోజు, వీలైతే ప్రతిరోజు కానీ లేదా ప్రతి బుధవారం కూడా 9 సార్లు క్రమం తప్పకుండా పఠించాలి. అలాగే శాస్త్రం ప్రకారం బుధగ్రహం యొక్క అధిష్టాన దైవం మహావిష్ణువు అండి. మహావిష్ణువుకి ఇంకొక అవతారమే కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కావున బుధుని యొక్క అనుగ్రహం కోసం బుధవారం రోజున తప్పకుండా మహావిష్ణువుని కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళటం కానీ లేదా ఇంట్లోనే పూజించటం కానీ చెయ్యాలి. వీలైనట్లయితే బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి. వెళ్ళినప్పుడల్లా క్రమం తప్పకుండా కొబ్బరికాయను కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు దేవుని కోసం పూలు పళ్ళు పలహారాలు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ కొబ్బరికాయను మాత్రం కొట్టాలి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టారనుకోండి, ఆ కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో అలాగే మీ జాతక దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి మీరు ఏ గుడికి వెళ్ళినా, మెయిన్గా వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం కొబ్బరికాయను మర్చిపోవద్దు. ఆ కొబ్బరికాయలో ఒక్క చుక్క నీరు ఉన్నా చాలండి. అలాగే మీరు ఇవ్వవలసిన దానం విషయానికి వస్తే పెసలను దానంగా ఇవ్వాలండి. పచ్చి పెసలను కానీ ఉడకబెట్టిన పెసలను కానీ దానంగా ఇచ్చినట్లయితే జాతక దోషాలు అనేవి తొలగిపోతాయండి. సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు. అలాగే కన్యారాశి జాతకులు బుధవారం నాడు ఆవుకి పచ్చగడ్డి తినిపించటం కానీ, తోటకూర కానీ ఇలాంటి ఆకుకూరలు ఆహారంగా ఇవ్వాలి. వీలైనట్లయితే వారంలో 7 రోజుల్లో 6 రోజులు కడుపు నిండా తిన్నా బుధవారం నాడు మాంసాహారాన్ని ముట్టుకోకపోవటం మంచిదండి. ఎందువలన అంటే ఈ కన్యారాశి జాతకుల పైన బుధుని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనట్లయితే 6 రోజులు తిన్నా పర్వాలేదు, కానీ బుధవారం నాడు మాంసాహారాన్ని ముట్టుకోకపోవటం మంచిది. ఒకవేళ మీ ఆరోగ్యం కనుక మీకు సహకరిస్తున్నట్లయితే బుధవారం నాడు ఉపవాస దీక్ష తీసుకోవటం మంచిదండి. ఈ కన్యారాశి జాతకులకు ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయండి. అలాగే కుజ దశలో రవాణా వ్యాపారం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. మీరు ఆరాధించవలసిన దైవాల విషయానికి వస్తే విష్ణు ఆరాధన చేయటం కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధించటం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చండి. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రుద్రాక్షను, మీ జాతక రుద్రాక్షను కనుక మీరు ధరించినా, మీ శరీరానికి దగ్గరలో ఉంచినా సరే మీ జాతకానికి సంబంధించిన అనేక దోషాలు తొలగిపోవటమే కాకుండా ఎవరైనా మీ పైన మంత్రతంత్ర ప్రయోగాలు చేసినా మీ పైన పని చేయవండి. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు తాకదు. కావున కన్యారాశి ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షను కానీ లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్తా నక్షత్ర జాతకులేమో ద్విముఖి రుద్రాక్షను ధరించాలండి. చిత్తా నక్షత్ర జాతకులేమో 3 ముఖాలు కల త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మీ జాతకానికి సంబంధించిన ఒరిజినల్ రుద్రాక్షను ధరించటం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారండి. జీవితంలో మంచి పొజిషన్కి ఎదగటానికి మీకు ఆటంకాలు ఏమైనా వచ్చినా సరే అవన్నీ తొలగిపోతాయి. కన్యా రాశి వారికి అదృష్ట రంగుల విషయానికి వస్తే వీరికి ఆకుపచ్చ, తెలుపు, పసుపు బాగా కలిసి వస్తాయండి. ముఖ్యంగా తెలుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులను కనుక మీరు ధరించినట్లయితే అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించేటప్పుడైనా, ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడైనా సరే తెలుపు, ఆకుపచ్చ రంగులను ధరించడానికి ప్రయత్నించండి. ఆటంకాలు అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కన్యారాశి వారి అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 2, 3, 5, 6 అండి.
ఈ 4 సంఖ్యలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ కన్యా రాశి వారిపైన నేను ఇంతకుముందు చెప్పినట్లుగా బుధగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధవారం వీరికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చండి. అలాగే ఈ కన్యా రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే బుధవారం నాడు మాంసాహారాన్ని తీసుకోకపోవటం, బుధవారం నాడు చెప్పులను కానీ అంటే పాదరక్షలను కానీ లేదా తోలు వస్తువులను కొనకపోవటమే మంచిది. అంటే లెదర్తో చేసిన బెల్ట్లు కానీ లెదర్తో చేసిన పర్సులు కానీ తోలు వస్తువులను తీసుకోకపోవటమే మంచిదండి. అలాగే ఈ కన్యా రాశి జాతకులకు దురదృష్టం పోయి అదృష్టం పట్టాలి అంటే ఏదైనా శుభతిథి నాడు బుధవారం నాడు మట్టి కుండను నదిలో కానీ సరస్సులో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న చెరువులో కానీ కాలువలో కానీ సముద్రంలో కానీ మూతతో సహా నిమజ్జనం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల కన్యా రాశి వారికి పట్టిన దురదృష్టం అనేది తొలగిపోతుందండి. ఈ పరిహారానికి పెద్దగా డబ్బులు కూడా ఖర్చు అవ్వండి. బుధవారం నాడు శుభతిథి వచ్చిన నాడు మట్టి కుండను మూతతో సహా నిమజ్జనం చేయండి. అలాగే మన జ్యోతిష శాస్త్రంలో భూత బలి అని ఉంటుందండి. అనగా మనం మనిషి పుట్టాం కదా, నోరు లేని జీవాలు ఏవైతే ఉంటాయో పశుపక్షాదులు కానీ జంతువులు కానీ క్రిమికీటకాలు కానీ వీటికి ఆహారాన్ని అందించటం కానీ వాటి ఆకలిని తీర్చటం కానీ దప్పిక తీర్చటం కానీ ఇలాంటివి కనుక మీరు చేసినట్లయితే కన్యా రాశి వారికి జాతకరీత్యా అనుభవించవలసిన ఎన్నో సమస్యలు కష్టాలు ఈ భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో అవన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి కన్యా రాశి జాతకుల ఆడవారైనా మగవారైనా సరే మీ ఇంటి ఆవరణలో కానీ లేదా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం కాస్త ఆహారాన్ని వేయటం కానీ ధాన్యాలను అమర్చటం కానీ మట్టి పాత్రలో నీటిని పెట్టడం కానీ వాటి దప్పిక తీర్చడం కానీ ఇలాంటి మంచి పనులు కనుక చేసినట్లయితే భూతబలి వల్ల మీకు వచ్చిన పుణ్యకర్మతో మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆవుకి పెసలు తినిపించటం కానీ లేదా కూరగాయలను తినిపించటం కానీ ఆకుకూరలను తినిపించటం కానీ తోటకూరను తినిపించటం కానీ ఇలా చేయటం వల్ల కూడా మీ జాతకానికి సంబంధించిన దోషాలు అనేవి తొలగిపోతాయి. అంతే తప్ప బిర్యానీ ఆకులను తగలపెట్టడం కానీ లేదా మీ కోరికలన్నీ కూడా ఒక కాగితం పైన రాసుకుని దాన్ని బూడిద చేయటం ఇలాంటివి చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. మీ పైన ముఖ్యంగా బుధుని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాలి. అలాగే కన్యా రాశి వారు వీలైనంత వరకు ఉదయాన్నే లెగవటానికి ప్రయత్నించండి. సూర్యోదయం కంటే ముందే లెగవటానికి ప్రయత్నించండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. సూర్య భగవానుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే తెలుసో తెలియకో చేసిన పాపాల వల్ల కానీ జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయండి.